ఏపీలో చిరు ఉద్యోగులపైన రాజకీయ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. చీటికి మాటికి చిన్న చిన్న అంశాలను సాగ్గా చూపించి ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించేటువంటి కక్ష సాధింపు చర్యలు ప్రతి గ్రామంలోనే వినిపిస్తున్నాయి. తాజాగా గజపతినగరం మండలంలో కూడా ఇట్లాంటి వివాదమే ఒకటి నెలకొంది. అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి హెల్పర్ని ఉద్యోగాల నుంచి తొలగించారు. కారణాలు చూస్తే చాలా సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. ఆధార్ కార్డు ఇవ్వలేదన్న ఒకే ఒక రీజన్తో ఉద్యోగాల నుంచి తొలగించడం, ఈ రాజకీయ వేధింపులు కక్ష సాధింపులు ఏ స్థాయికి చేరాయి అనేది అర్థమవుతోంది. ఇప్పుడు మనం రాజకీయ వేధింపులకు బలైనటువంటి సౌజన్యతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏం జరిగింది, అసలు ఏమంటున్నారు, అసలు వివాదం ఏంటి? నా పేరు ఎం సౌజన్య, రావణపేట అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను. గజపతినగరం మండలం, విజయనగరం జిల్లా. నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి అంగన్వాడీ హెల్పర్గా జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు 2 నెలలు జరిగింది. అప్పుడు నేను ఇంటర్వ్యూలో మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసి అందరూ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఉన్న పిఓ గారు, ఇప్పుడున్న పీడీ గారే అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఆధార్ లేదు, ఆధార్ హిస్టరీ కావాలి అని, ఆధార్ కార్డు లేదు, మాకు ఆధార్ కార్డు ఇవ్వలేదు అనేసి అన్నీ అంటున్నారు. ఆధార్ కార్డు లేదు అంటే నేను ఇచ్చింది ఇవ్వలేదని చెప్తున్నారు. పోనీ కావాలంటే ఇంకొకసారి ఇస్తాను, కానీ ఆధార్ హిస్టరీ కావాలి, ఆధార్ హిస్టరీలు అడగడము, ఆధార్ కార్డు కావాలి. ఎంతమంది ఉద్యోగాలకి ఆధార్ హిస్టరీలు చూపించి ఉద్యోగాలు వేస్తున్నారా? ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా ఆధార్ హిస్టరీ అడిగేసి ఉద్యోగాలు వేస్తున్నారా? మీకు కావాల్సింది సర్టిఫికేట్స్. నేను సర్టిఫికేట్స్ ఇచ్చాను కాబట్టి నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది, నన్ను ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. అలాంటిది అప్పుడు లేని సర్టిఫికేట్స్ ఉన్నవి ఇప్పుడు లేవని ఎలా అంటారు? అదేదో ఈ 2 సంవత్సరాలకు ముందు జరిగిన ఇంటర్వ్యూలో సర్టిఫికేట్స్ లేదని నాకు ఉద్యోగం ఇవ్వకపోతే ఇంతవరకు రాదు కదా. అప్పుడు ఉన్న సర్టిఫికేట్స్ ఇప్పుడు లేదని మీరు ఎలా అంటారు? ఏ సర్టిఫికేట్ దగ్గర వివాదం వచ్చిందమ్మా? మీది ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్సా లేకపోతే ఇంకే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ దగ్గర ప్రాబ్లం? ఆధార్ లేదని పెడుతున్నారు. ఆధార్ నేను అప్పుడు ఇచ్చే జాయిన్ అయ్యాను, ఇప్పుడు ఆధార్ లేదు అని చెప్తున్నా. ఆధార్ లేదు అంటే అది నా తప్పు కాదు, ఆధార్ నేను ఇచ్చి జాయిన్ అయ్యాను. అది ఏం చేశారనేది నాకు తెలీదు. అది ఆధార్ ఇవ్వడం అయితే నేను పక్కాగా వాళ్ళకి ఆధార్ ఏంటి, నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత, ఇంటర్వ్యూ చేసిన తర్వాత కలెక్టర్ గారు, పీడీ మేడము, పీఓ మేడము అందరి సమక్షంలో ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు ఈ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అలాంటిది అప్పుడు అంతమంది సమక్షంలో ఉద్యోగం ఇవ్వడం జరిగిన తర్వాత ఇప్పుడు లేవు, చేయలేదు, అప్పుడే ఆధార్ లేదు అని చెప్పేసి, ఇప్పుడు ఆధార్ లేదు అని చెప్పేసి నన్ను ఉద్యోగంలో తీయడం ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి. నేను ఒకటే కోరుకుంటున్నాను, తిరిగి నా ఉద్యోగంలోకి నన్ను చేర్చుకోవాలని కలెక్టర్ గారిని ఒకటే కోరుకుంటున్నాను. చెప్పండి సార్, అసలు ఇదంతటికి ఏంటి కారణం అనిపిస్తుంది? ఇలాంటి చిరు ఉద్యోగుల మీద తొలగించాలి అనేటువంటి ఒత్తిళ్లు ఎలా వస్తున్నాయి? అసలు ఈ కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపులు అసలు ఏమనిపిస్తుంది? గజపతినగరం ప్రాజెక్టు, గజపతినగరం మండలం రామన్నపేటలో 2 సంవత్సరాల 2 నెలల క్రితం నోటిఫికేషన్ ఆయా పోస్ట్ కోసం ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయా పోస్ట్ ఇవ్వడానికి ఈమె అర్హురాలు అని చెప్పి తేల్చి పీఓ గారు, నాగమణి గారు, పీడీ గారు ఇచ్చారు. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇది అక్రమం అని చెప్పి చెబుతున్నారు. ప్రభుత్వం మారిన వెంటనే అక్రమం సక్రమం అవుద్దా అని చెప్పి అడుగుతున్నాం. ప్రధానంగా అక్కడ రాజకీయ వేధింపులు గురి చేసి ఈరోజు తీసేయటం జరుగుతుంది. ఆధార్ తీసేసిన మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగిస్తున్నాము అని చెప్పి సౌజన్యకి ఇచ్చిన కాగితంలో మీకు ఆధార్ కార్డు దరఖాస్తుకి అటాచ్ చేయలేదు, అందుకు తీసేస్తున్నామని చెప్పారు. అదే నిజమైతే అసలు ఆ రోజు ఆధార్ కార్డు అడగకున్నా చూడకున్నా ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతున్నాం. వాళ్ళకి ఇచ్చుంటే పీడీది, పీఓది తప్పు, నేరం, వాళ్ళకి శిక్ష వేయాలి, అంతేగాని ఈవిడికి కాదు. లేకపోతే ఆధార్ మిస్ అయ్యింది, ఇంకొకసారి ఇవ్వమ్మా అని చెప్పి అడిగి తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా ఉద్యోగం నుండి తొలగించారు. దానికి ప్రధానమైన కారణం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఒత్తిడితో, గ్రామంలో టీడీపీ నాయకులు ఒత్తిడితో ఈ పని జరిగింది. టీడీపీ కార్యకర్తలు తన అనుయాయులను వేసుకోవడం కోసం ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇది సమస్య పరిష్కారం అయ్యే వరకు, ఈవిడ్ని తిరిగి విధిలోకి తీసుకునే వరకు ఈ పోరాటం కొనసాగుద్ది. ఈ చేసే పోరాటానికి సిఐటియు విజయనగరం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది ఒక మంత్రి బాధ్యత గల మంత్రి కాన్స్టిట్యున్సీలోని మంత్రి తాలూకా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రామంలోనే ఇట్లాంటి
రాజకీయ వేధింపులు జరగడం, ఒక చిరు ఉద్యోగికి రీజన్ చాలా సిల్లీ రీజన్తో తొలగించడం అనేటువంటిది చాలా బాధాకరం. మేడం చెప్పండి, అసలు ఇట్లాంటి అంగన్వాడీ దీంట్లో అసలు ఎట్లాంటి రిక్రూట్మెంట్స్ ఉంటాయి, తొలగించేటప్పుడు కానీ ఎట్లాంటి విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది, ఈమెను తొలగించడంలో అవన్నీ పాటించారా లేదా? అంగన్వాడీ ఉద్యోగం వేసేటప్పుడు మొత్తంగా తనకున్న అన్ని సర్టిఫికేట్లు, నేటివిటీ సర్టిఫికేటు, ఆధారు, తన 10th సర్టిఫికేట్ అయితే 10th అన్నీ కలిపి చూసుకొని అన్ని సర్టిఫికేట్లు వెరిఫై చేసి పిఓ, పీడీ, కలెక్టర్ ఒక కమిటీ మొత్తం వెరిఫై చేసిన తర్వాతే తనకు ఉద్యోగం ఇస్తారు. అది ఆ ఊరు కోడలు అయి ఉండాలి, అది నామ్స్. అవన్నీ చూసే మానాపురం సౌజన్యకి గజపతినగరం మండలం గజపతినగరం ప్రాజెక్టు రామన్నపేట గ్రామంలో ఆయాగా వేశారు. వేసిన నెల రోజులకే ఈ తినతో పాటు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో తను మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా నెల రోజుల్లోనే ఇప్పుడున్న సిడిపిఓ నాగమణి గారు మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఉద్యోగం వేశారు. నెల రోజుల్లో ఎంక్వైరీ చేసి నిర్ధారణ చేసి ఉద్యోగం ఇచ్చిన సౌజన్య ఉద్యోగం ఈరోజు తన సర్టిఫికేట్లో ఆధార్ లేదు కాబట్టి నీ ఆధార్ హిస్టరీ కావాలని చెప్పేసి ఆధార్ కావాలని చెప్పి అడిగారు, తను ఇచ్చింది. ప్రతి దానికి ఆధార్ కంపల్సరీ అని చెప్పి ఈరోజు చెప్తున్న అధికారి వర్గం ఈ ఆధార్ 2022లో ఇచ్చిన ఉద్యోగానికి ఆధార్ లేకుండా అంత గుడ్డుగా ఉద్యోగం ఇచ్చారా అని చెప్పేసి మేము ఒకటి అడుగుతున్నాం. ఇక రెండవది, నిజంగా తీసేయాలనుకుంటే 3 మెమోలు ఇవ్వాలి, తర్వాత షోకేజ్ నోటీస్ ఇచ్చి తీయాలి. కానీ తనకు ఒక మెమో ఇచ్చాడు. ఆ మెమో కూడా తన 6 నెలలు పాపకి పాలు పెట్టడానికి టీచర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళినందుకు ఒక అంగన్వాడీ ఆయా గర్భిణీలకి, బాలింతలకి, పిల్లలకి సేవ చేసిన ఆయా తన కన్నబిడ్డకు కూడా పాలు ఇవ్వడానికి వెళ్ళడం నేరంగా భావించి మెమో ఇచ్చారు. ఆ మెమో ఇచ్చి తొలగించడం అనేది జరిగింది. ఇదైతే దుర్మార్గం. ఆ గ్రామంలో కేవలం రాజకీయ వేధింపుల్లో భాగంగానే సౌజన్యని తొలగించారు. ఇది జరుగుతుందని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే శిశు సంక్షేమ మంత్రి సంజయ్ రాణి గారు కూడా యూనియన్గా మేము తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎవరైతే గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్ గారు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సరిచేయాల్సింది పోయి వాళ్ళకు వంతపాడి ఈరోజు ఉద్యోగాన్ని తొలగించారు. ఇంకొకటి, రాజకీయ వేధింపులు కారణంగానే తీశారన్నదానికి ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. ఆ ఊరు స్కూల్లో పనిచేసిన స్కూల్ సేపర్ని కూడా నెల రోజులు అయ్యింది, తొలగించేశారు. కాబట్టి రాజకీయ వేధింపులు తప్పితే వేరే కారణం లేదని చెప్పేసి మేము గాఢంగా చెప్తున్నాం. కాబట్టి వెంటనే సౌజన్యాన్ని విధుల్లోకి తీసుకోవాలి, లేని ఏడల పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. ఈ బిడ్డను మనం చూస్తుండొచ్చు, తల్లి పొత్తిళ్ళలో మనకు కనిపిస్తోంది. తల్లి ఒళ్ళో ఆడుకుంటున్నటువంటి ఈ బిడ్డకి 6 నెలల పాటు పాలు ఇచ్చే క్రమంలో ఏదైతే ఉందో ఆ క్రమంలో మాతృత్వాన్ని నిరూపించుకునే దీంట్లో ఆమె 6 నెలల పాటు వెళ్తే దాని మీద కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళే బాలింతల్ని, చిన్నపిల్లల్ని సంరక్షించాల్సినటువంటి ఈ ఉద్యోగస్తులకి ఇట్లాంటి మెమోలు ఇచ్చి తొలగించడం. మరో విషయంలో ఆధార్ అనేటువంటిది చాలా సిల్లీ రీజన్. అట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ వెరిఫికేషన్లో ఇవన్నీ వెరిఫై చేస్తారు. ఒకవేళ మిస్ అయితే మరలా మీ ఆధార్ కార్డు ఇవ్వండి అని అడుగుతారు. అడిగితే వీళ్ళు మళ్ళీ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేయకపోతే అది తప్పుగా భావించవచ్చు. కానీ ఆధార్ కార్డు అట్ ది టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాల నుంచి తీసేసామని ఒకే ఒక రీజన్ చెప్పడం చూస్తుంటే గ్రామ స్థాయిలో అధికార పార్టీ ఎట్లాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తోంది, చిరు ఉద్యోగుల్ని ఎంతగా వేధిస్తుంది అన్నదానికి సౌజన్య తాలూకా ఘటన ఒక ఉదాహరణ. వీడియో దృష్టి ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం.